నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 'గద్దర్' సినిమా అవార్డులపై టాలీవుడ్‌లో డివైడ్ టాక్ వినిపిస్తోందా? కొందరు హీరోలకు ఇందులో చోటు దక్కకపోవడమే దీనికి కారణమా? అవార్డుల లిస్టులో మెగాస్టార్ చిరంజీవిని, నాగార్జున ఫ్యామిలీని, తెలంగాణకు చెందిన హీరో నితిన్‌ని విస్మరించారా? 2014 నుంచి 2024 వరకు ఒకేసారి తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో 'గద్దర్' అవార్డులు ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 ఉత్తమ సినిమాలను ఎంపిక చేసింది. వీటిలో మొదటి, రెండవ, మూడవ ఉత్తమ చిత్రాలుగా ప్రకటించింది. కానీ 2024లో మాత్రం పూర్తి స్థాయి అవార్డులకు ఎంపిక చేసింది. ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నటించిన 'కల్కి' చిత్రం ఎంపికైంది. ఇక ఉత్తమ హీరోగా 'పుష్ప 2లో నటనకు గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు. కానీ ఈ 11 ఏళ్ల సినిమాల్లో తెలంగాణకే చెందిన హీరో నితిన్‌కు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఆయన 2014 నుంచి మొత్తం 14 సినిమాల్లో నటించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల్లో తెలంగాణకు చెందిన హీరోకు అవార్డు దక్కకపోవడమేంటనే చర్చ నడుస్తోంది. నితిన్‌కు, దిల్ రాజుకు మధ్య ఉన్న విభేదాలే కారణమనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన 'దసరా' వంటి కొన్ని చిత్రాలకు కూడా ఇందులో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో సినీ అభిమానుల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 2015 నుంచి 2023 వరకు 7 సినిమాల్లో నటించారు. అందులో చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి' కూడా ఉంది. ఈ చిత్రానికి అవార్డు వరిస్తుందని మెగా అభిమానులు ఆశించారు. కానీ అవార్డు దక్కలేదు. ఇక అక్కినేని ఫ్యామిలీకి ఒక్క అవార్డు కూడా వరించలేదు. 2014 నుంచి అక్కినేని నాగార్జున 18 సినిమాల్లో, నాగచైతన్య 20 సినిమాల్లో, అఖిల్ 7 సినిమాల్లో నటించారు. వీరంతా కలిసి కామన్‌గా నటించిన చిత్రం 'మనం'. ఇది 2014లో విడుదలైంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు కూడా నటించారు. ఈ చిత్రానికి బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ సహా 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా వరించాయి. అలాంటి ఈ చిత్రానికి 'గద్దర్' అవార్డు దక్కకపోవడం, మొత్తంగా నాగార్జున ఫ్యామిలీ నుంచి ఒక్కరికి కూడా అవార్డు వరించకపోవడానికి ఎన్ కన్వెన్షన్ గొడవనే కారణమా అంటూ అక్కినేని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. ఆ టైంలో అక్కినేని ఫ్యామిలీకి, ప్రభుత్వానికి మధ్య ఫైట్ నడిచింది. మరి ఈ సినిమాలకు అవార్డులు దక్కకపోవడం వెనుక అసలు కారణాలు ఇవేనా? లేక అవార్డుల కోసం వీటికి అప్లై చేయలేదా? లేక మరేదైనా జరిగిందా అనేది తేలాల్సి ఉంది. నమస్తే.